మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈయనెక్కడో చూసినట్టు అనిపిస్తుందిరా. అవునక్క, నాకు కూడా పరిచయం ఉన్న పర్సన్ లాగానే అనిపిస్తున్నారా. మధు, ఏం చదువుతున్నావమ్మా? అది ఎంబీబీఎస్ చదువుతోంది. ఓ, వెరీ గుడ్. మేం మా ధరణిని కూడా గొప్పగా చదివించాలనుకుంటున్నామండి. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని బాగా చదివించాలని చూస్తారు కదండి. మా అమ్మాయి కూడా వీళ్ళ చదువుల కోసం తెగ ఆరాట పడిపోతుంది. ఏం తీసుకుంటారు? అబ్బే, ఏం వద్దండి. అలా అంటే ఎలా? ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, కనీసం కూల్ డ్రింక్ అయినా. అమ్మా, మధు రా రా. ఎవరి చిన్న వీళ్ళు? అమ్మ చాలా మర్యాదలు చేస్తుంది. వీళ్ళ అమ్మకి ఎలా పరిచయం? నాకు మాత్రం ఏం తెలుసక్క. అమ్మమ్మ పిలుస్తుందిగా, వెళ్ళు. చేసిన స్నేహం హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, వీధి విలాసం. మీకు ఉక్కపోతగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. అమ్మ లోపలికి పిలిచింది కదా, వెళ్తున్నాను. ఈ ఇల్లు చాలా బాగుందండి. ఏరా బాలు? అవునక్క, చాలా బాగుంది. మీకంత బాగా నచ్చితే మీరెప్పుడు అనుకుంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు. తప్పకుండా వస్తామండి. అవును, మాకు మీ ఇంట్లో మనుషులు, మీరు, మీ ఇల్లు బాగా నచ్చింది. మధు, ఇదిగో వాళ్ళకి ఇచ్చేసి రాపో. ఏంటి? నేనెందుకు ఇచ్చి రావాలి? నేనివ్వను. చూడు మధు, మన ఇంట్లో ఏ సమస్య అయినా ఉండొచ్చు, మనం పోట్లాడుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు మనకి గెస్ట్లు. వాళ్ళ ముందు మనం ఎడమొహం పెడమొహంగా ఉండకూడదు. మర్యాదగా వ్యవహరిస్తేనే మంచివాళ్ళు అనుకుంటారు. సర్లే, క్లాస్ స్టార్ట్ చేయకు. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి.
తాగండి. అయ్యో నాన్న, నాన్న ఏమైంది? నాన్న ఏమైంది? అయ్యో నాన్న, ఏంటి నాన్న, మెల్లగా తాగొచ్చు కదా. మెల్లగానే తాగుతున్నానమ్మా. ప్రతిదానికి కంగారు పడతావు ఎందుకు? హా, మీరు ఉక్కిరి బిక్కిరైతే నేను కంగారు పడినా? నువ్వు కూర్చో. మెల్లగా తాగండి నాన్న, తొందరేం లేదు. మా అమ్మమ్మ చెప్తుంది చల్లగా ఉన్నది ఏదైనా కొండ నాలుగుకి తగలకుండా తాగాలని. సర్లేరా, అమ్మమ్మకేం ఎన్నైనా చెప్తుంది. వినేవాళ్ళుంటే నాలికకి తగలకుండా తాగమంటుంది. ధరణి కూర్చోమ్మా. తాగండి నాన్న. నువ్వు కూడా తీసుకో. ధరణికి నేనంటే ప్రాణం, నాకు తనంటే ప్రాణం. కానీ సంవత్సరంలో 5-6 రోజులు తప్ప ఎక్కువ రోజులు వీళ్ళతో గడపలేను. మిగతా రోజులన్నీ వీళ్ళ ఫ్యూచర్ కోసం అంతో ఎంతో సంపాదించాలన్న ఆరాటంలో దుబాయ్లో ఉంటాను. అందుకే నేనిక్కడ ఉన్నన్ని రోజులు నా మీద ఈగ వాలనివ్వదు. తనే స్వయంగా వండి వడ్డించి ప్రేమగా తినిపిస్తుంది. మీరే చెప్పండి, నాన్న మాతో ఉన్నన్ని రోజులైనా సరిగ్గా చూసుకోవాలి కదా. ఎక్కడో ఒంటరిగా ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడైనా నాన్నని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత కూతురితే కదండి. బాగా చెప్పావు. నేనే పని చేస్తున్నా నువ్వెందుకమ్మా చేస్తావు అంటారు. కన్న కూతుర్ని నాన్న చేస్తుంటే ఎలా ఊరుకుంటాను చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది తరుణానే కదా? తరుణ్ నీకెలా తెలుసు బాబు? తెలుసండి, బాలుని నిన్ననే అన్నయ్య ఇంటికి తీసుకొచ్చాడు. చాలా విచిత్రంగా ఉంది. తరుణ్ నీకెలా పరిచయం బాబు? ఇదిగో అన్న నీ పర్స్. నీ జేబులో నుంచి పడిపోయింది. ఇదేదో మిరాకిల్లా ఉంది. మన ఫ్యామిలీస్ క్లోజ్గా కలిసిపోవచ్చాము అని నాకు అనిపిస్తుంది. నేను తరుణ్ అనే వాళ్ళ నాన్నగారిని కూడా చూశానండి. అవును, మీరు గుణా సార్ వాళ్ళ వైఫా?
మరి మీరు ఇక్కడున్నారు, వాళ్ళు అక్కడున్నారేంటి? రే బాలు, అలా ఫోటో చూడగానే డీటెయిల్స్ అడుగుతావేంటి? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నీకెందుకు చెప్పు? సారీ అండి, పిల్లాడు కదా. తరుణ్ని వీడు అన్నా అన్నా అని అమితంగా ప్రేమిస్తాడు. ఆ ఫోటో చూసి ఏదో యాంగ్జైటీలో అడిగేశాడు. ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే, ఏమనుకోవట్లేదు. నువ్వెందుకు అనుకుంటావు? వాడు ఎలాగో నీ కన్న కొడుకే కదా. ఆ అబ్బాయి అడిగిన దానికి మేం ఫీల్ అవ్వాలి. ఇంకా నయం, వీళ్ళు గునా సార్ పిల్లలేనా అని అడగలేదు. ఈవిడ గారికి షాక్ కొట్టినట్టయ్యేది. ఏదైతేనేమండి, మీకు తరుణ్ తెలుసు, మాకు మీరు తెలుసు. మన 3 కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడడం ముందు ముందు ఏదైనా మంచికేనేమో. ఒకరికొకరు అండగా, తోడుగా, సాయంగా ఉండొచ్చు. వీళ్ళు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదరా? అవునక్క, వాళ్ళు వీళ్ళని పొగడ్డాం, వీళ్ళు వాళ్ళని పొగడ్డాం. ఖచ్చితంగా ఓరాక్షనే. సార్ ఆటో రెడీ సార్. సరే, వచ్చేస్తున్నా. అలాగే సార్. బయలుదేరుతామండి. అది ఇంకో ఆటోలో వెళ్ళొచ్చు కదండి, భోంచేసి వెళ్దురుగా నుండండి. లేదండి, మేం షాపింగ్కి బయలుదేరాం. ఇంకెప్పుడైనా వస్తాం. మా నాన్న ఇక్కడ కొన్ని రోజులే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు కదా. మేం సంతోషంగా ఉన్న 4 రోజులు తనతో గడపాలి కదండి. వస్తామండి. ఒక్క నిమిషం అండి అమ్మా. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిన ఆడపిల్లవి ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను? అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పుట్టింటికి వచ్చిన కూతురులా అనిపిస్తున్నావు. ఎందుకు అంటావేంటి? వద్దండి ప్లీజ్. అమ్మగా ఇస్తున్నాను, కాదనుకో. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఏంటో ఈ కాకాలు, ఎందుకో ఈ పసుపు కుంకాలు అస్సలు అర్థం కావడం లేదు. స్వార్థం లేని రూపం అమ్మే కదా. తీసుకో. హరి చిన్న, అది నా డ్రెస్ రా, నా కోసం కొన్నది. అమ్మేంటి ఎప్పుడో ఎక్కడో పరిచయమైన అమ్మాయికి ఇస్తుంది? చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం, ఇందులో పెట్టుకో. వెళ్ళొస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త. మధు చిన్న, బాయ్ వెళ్ళొస్తాం. మధు. బాయ్ చిన్న. వెళ్ళొస్తాం మధు. బాయ్ చిన్న. నమస్తమ్మా. ఉంటాం. వస్తామండి. వెళ్ళొస్తామండి. పద. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా.
అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం సాధ్యం తన మార్గం. పిల్ల బంగారంలా ఉంది. వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూడు. అవునమ్మా. ఎవరెవరినో చూసి ఏదేదో అని పొగడ్డం కాదు. మేము కూడా మా నాన్న మా దగ్గరుంటే అంతకంటే ఎక్కువ ప్రేమే కురిపిస్తాం. వాళ్ళ ప్రేమ చూసైనా మా బాధ ఏంటో అర్థం చేసుకుంటే మంచిది. నీకందరూ నచ్చుతారు, మేం తప్ప. ఎందుకంటే వాళ్ళిచ్చింది పుచ్చుకుపోయేవాళ్లే. మేమేగా ప్రశ్నలు వేసేది. పద. ఏమైందన్నా? ఎందుకలా బండి రైడ్ చేస్తున్నావు? న్యూట్రల్లో ఉండి రైడ్ చేస్తే బండి పాడైతుంది కదన్నా. బండి పాడవుతుందంట. బండి పాడవుతుంది. నా జీవితమే పాడేలా ఉందిరా. మా బావ మా అక్క మాట కాదని ధరణిని నాకిచ్చి పెళ్లి చేయకపోతే దాన్నైనా చంపేస్తా, నేనైనా చస్తా. నాకు ధరణి కావాలి, అంతే. అన్నా, నువ్వు ఏమనుకోనంటే, నువ్వు కోరుకున్న అమ్మాయిని ఇది కావాలంటే ఒక ఐడియా చెప్పనా? ధరణి నాదవుతుందనే ఐడియా అయితే నేనేమంటాన్రా? చెప్పరా, చెప్పు. అలా చెయ్యన్నా. అప్పుడు చచ్చినట్టు వదిన నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. రే, సూపర్ ఐడియా ఇచ్చావురా. అలాగే చేస్తాను. తప్పకుండా బావ ధరణిని నాకిచ్చి పెళ్లి చేసేలా చేసుకుంటాను. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తానురా. నాకు ఒకటి ఇచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ఇప్పుడు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. సరే అమ్మా, సరే. నువ్వు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? నాన్న, ఇంకా మనం అమ్మ విషయంలో లేట్ చేయకూడదు. అమ్మ ఇంటికి వెళ్దాం పద. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి.
ఈ దాగుడు మూతలు దాటేయడాలేంటో తెలుసుకుందాం. అన్ని స్ట్రైట్గా అమ్మతోనే మాట్లాడి తేల్చుకుందాం పద. అసలు అమ్మ ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తుందో స్ట్రైట్గా అడిగేద్దాం పద. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? పదండి, ఇప్పుడే వెళ్ళి అమ్మని నిలదీద్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు, మా దగ్గర ఏం దాస్తున్నావు అని అడుగుదాం. ఆవేశపడకు తరుణ్. నిజం తెలుసుకోవాలని నీకంటే నాకెక్కువ ఆరాటంగా ఉందిరా. ఎందుకు జనని ఇలా తప్పించుకొని తిరుగుతుందో, అడిగిన వాటికి సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదురా. ఆలోచించి ఆన్సర్ దొరక్క తల పగిలిపోతుంది. కానీ మునుపట్లాగా నేను జననితో ఆవేశంగా మాట్లాడలేను, హార్ష్గా బిహేవ్ చేయలేను. ఎందుకంటే తన ఈ మధ్య మన ఇంటికొచ్చి కొన్ని రోజులు మనతో గడిపింది. నేను గతమంతా ఆలోచించి ఏ పొరపాటైనా నా వల్లే జరిగిందేమో అని నా పద్ధతి మార్చుకున్నాను. ఆ పరిస్థితులన్నీ నన్ను మార్చేశాయిరా. తన మంచితనం మీద నాకొక అభిప్రాయం ఏర్పడింది. అందుకే మునుపట్ల తనని ఖచ్చితంగా చెప్పు అని నిలదీయలేను. అదే నాన్న అలా మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పక మనం అడగకపోతే ఎలా? చెప్పండి ఎలా? ఎలా నిజం తెలుస్తుంది నాన్న? ఇక వెయిట్ చేసే ఓపిక నాకు లేదు నాన్న. రే, నీకంటే ముందు డాక్టర్ గెటప్లో హాస్పిటల్లో కనిపించిన తర్వాత నేను జననిని పలకరించాను. ఏమిటిదంతా అని అడిగాను. నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు, ఓపెన్గా చెప్పే జనని అన్నాను. నువ్వు ఏ విషయం చెప్పినా నేను నిన్ను అపార్థం చేసుకోను, చెడుగా అసలు చూడను, నా మాట నమ్ము అని 1కి 2 సార్లు అడిగానురా. కానీ తను చెప్పకుండా నన్ను అడగొద్దని దాటేస్తూ వెళ్ళిపోయిందిరా. తనేదో దాస్తుంది, అది మాత్రం నిజం. తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నా ఎదురుపడి ప్రశ్నించలేను. గొడవ పడ్డానికి నాకు ధైర్యం లేదు. నా బుజ్జిని నీకిచ్చి పెళ్లి చేయడం ఏంట్రా? ఏంటా సౌండ్? ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదే. రావే.